బీసీ చైతన్య వేదిక సదస్సుకు వచ్చినటువంటి బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా యాదవ సంఘ కార్యాలయంలో స్థానిక ఎన్నికటువంటి కార్యాలయంలో బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఏ రకంగా అభివృద్ధి చెందాలంటే బీసీలందరూ కూడా ఎటువంటి కార్యాచరణ రూపొందించాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర, జిల్లా, ఏలూరు నగర కమిటీలను కూడా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు ఏర్పాటు చేశారు. వారు ఈరోజు పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తారు. మరి ఈనాటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికట్ల త్యాగరాజు గారు, అలాగే జిల్లా నాయకులు జిల్లా వరప్రసాద్ గారు, పెద్దలందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేశారు. మరి బీసీలు అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు కొన్ని పార్టీల చేతులు ఇరుక్కుపోయి రాజకీయంగా, సామాజికంగా సొంత నిర్ణయాలు తీసుకోలేక రాజకీయ అభివృద్ధి చెందలేకపోవడం మనందరం గమనిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా బీసీలందరూ కూడా స్వతంత్రంగా ఎదగాలి, స్వతంత్రంగా వారి యొక్క పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కానీ, వ్యాపారాలు చేయడంలో కానీ, ఉత్పత్తి రంగాల్లో కానీ, పారిశ్రామిక రంగాల్లో కానీ, అలాగే రైతులుగా అభివృద్ధి చెందడం కానీ అనేక రంగాలుగా స్వతంత్రంగా ఎదగాలి. నేను మంచి కార్యాచరణ చేసి బీసీలు అత్యధికంగా ఉన్నాం కనుక దాని కులగణన ద్వారా బీసీలందరినీ కూడా కులగణన ద్వారా ఎవరెవరు ఏ కులంలో ఉన్నారు దాన్ని వెలికి తీసి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వారిని మరింతగా బలోపేతం చేయాలనే ఆలోచనతో బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరి ప్రార్థిస్తాము. ఈరోజు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో యాదవ్ కమ్యూనిటీ హాల్ ఏలూరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరుడు ఉసురు గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా బీసీ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికట్ల త్యాగరాజాచారి గారికి, ఇక్కడికి వచ్చిన బీసీ సోదరులందరికీ కూడా బీసీ ఉద్యమాభివందనాలు తెలుపుతూ ఈరోజు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది మనందరికీ గర్వకారణం. మీకు తెలుసు, బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత 2008 సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ విస్తృతంగా పర్యటించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జనగణనలో సమగ్ర కులగణన జరగాలనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలు కూడా జనగణనలో సమగ్ర కులగణన మీద అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. మీకు తెలుసు, గత 2023 అక్టోబర్ 10న TCMSలో మనం భారీగా కూడా జనగణన సమగ్ర కులగణన జరగాలని దాని అంశం మీద పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించాం. ఆ రోజు ఆ కార్యక్రమానికి అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారు, అదేవిధంగా బీజేపీ పాక సత్యనారాయణ గారు, అదే జనసేన పార్టీ నుంచి రెడ్డి అప్పలనాయుడు గారు, అనేక మంది ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కనుక జనగణనలో సమగ్ర కులగణన జరిగి తీరాలని ఉద్దేశంతో బీసీ చైతన్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2024 ఫిబ్రవరి 11న తాడేపల్లిగూడలో బహిరంగ సభ కూడా మేము ఈ బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. కనుక సోదరులారా, మీరు అంతా గమనించవలసింది ఏంటంటే ఈరోజు అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడుతున్న గురవుతున్నారు. కనుక బీసీలకు రావాల్సిన రాయితీలు పొందాలంటే తప్పనిసరిగా జనగణన సమగ్ర కులగణన జరగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారో వాటిలో బీసీలకు 50% రిజర్వేషన్ తప్పనిసరిగా మేము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు గత ప్రభుత్వంలోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినప్పుడు బీసీలకు 33% స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి అంశంలో బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24.5% తగ్గించి
ఎలక్షన్లు నిర్వహించడం వల్ల బీసీలు దాదాపు సర్పంచులు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి దాదాపు 16,000 మంది పదవులు కోల్పోవడం జరిగింది. కనుక 24.5% నుండి ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా తెలంగాణలో 42% ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే శాతాన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి రాబోయే 2026లో జరిగే స్థానిక సంస్థల్లో బీసీలకు తప్పనిసరిగా 42% రిజర్వేషన్ కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఏలూరు జిల్లాకి అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా మేము కొంతమంది అభ్యర్థులు మేము నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ఏలూరు జిల్లా కమిటీ, ఏలూరు నగర కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా మేము కొంతమంది సభ్యులు తీసుకుంటున్నాం. వారిని అందరూ కూడా ఇప్పుడు మీ అందరూ మేము పరిచయం చేస్తాను.